ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సింది. మీరు మాట్లాడి కోతల దోమల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భారత్ మాతా కీ. మరి 10 సంవత్సరాల కిందట ఒక చైర్మన్ ఏమో బినామీ పేరు మీద కాంట్రాక్ట్ చేస్తూ చిన్న బజారులో కింది బజారులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి మున్సిపాలిటీ నిధులు పట్టణ నిధులు 75 లక్షలు దాదాపు నీళ్ళ పాలు చేసి దాన్ని అంటే జేవిఆర్ గ్రూప్ పాలసీలు నడుస్తున్నాయి. జేవిఆర్ జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి వాళ్ళ అధికారులతోటి నడుస్తున్నాయి. అందరు కలిసి ఆర్మూర్లో ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా దోచుకొని దాచుకుందామని తప్ప వేరే ఆలోచన లేదు. ఒకడు ఏ విధంగా అక్రమాలు చేసిండో ఇంకొకడు వచ్చి మరి ఇంటి నంబర్లు అనుకుంటా అక్రమ నిర్మాణాల కొరకు వాళ్ళు పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ వారందరి వెంట ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి. నిన్న రాత్రి యోగేశ్వర కాలనీ కమాన్ దగ్గర దినేష్ వాళ్ళ కుమారుడు కుక్క కాట్లకి గురవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అది లేరు, ఇప్పుడైనా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ రాగానే నిన్న కూడా మున్సిపల్ కమిషనర్ని చూసినాము, కొన్ని పేపర్లలో వచ్చినాయి. బిల్స్ కోసం స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి మున్సిపల్ కమిషనరే పోయి బిల్లులు వసూలు చేయడానికి వెళ్తుండు. ఇప్పుడు కనీసం ఈ అధికారులు పోతే అన్న కానీ కుక్కలు కోతులు ఎంబట పడితే వీళ్ళకు కాపాడుకునే నాదుడు ఉండడు. మా ప్రజల్ని ఎట్లా పట్టించుకోరయ్యా, వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోరు. మీరు కనీసం మీరు పట్టించుకుంటారంటే మీరు అదే పరిస్థితి ఉంది. మీరు చేసే జాబు కన్నా కానీ మీకు సెక్యూరిటీ ఉండేందుకన్నా కానీ మీరన్నా కానీ కుక్కలు కోతుల బెడదల నుంచి తప్పించుకోవడానికి ఆ బిల్లులు వసూలు ఏదందుకన్నా వీటిని నివారించండి. ఒక విషయం క్లియర్గా చెప్తున్నాం కమిషనర్ గారికి, ఈ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఒకవేళ ఈ కుక్కల బెడద కోతుల బెడద అతి తొందరగానే చర్యలు తీసుకోకపోతే మాత్రం బిల్లులు కట్టడానికి వస్తే ఏ ఒక్కరు కూడా మున్సిపల్ పరిధిలో చట్టపరమైన ఎలాంటి బిల్లుల్ని కూడా కట్టరు. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించినప్పుడు మీకేం హక్కు ఉంటుందండి? మీరు ఎట్లా అడుగుతారు బిల్స్ వచ్చి? ఎవ్వరు కూడా కట్టడానికి వీల్లేదు. గంటాపదంగా చెప్పండి, మీ ఇంటి ముందుకు వస్తే మాకు ఈ బాధలు ఉన్నాయి రయ్యా, ఈ బాధలు తీర్చిన తర్వాతనే మీరు బిల్లులు కట్టడానికి అడగండి అని చెప్పండి.